హలో అండి, ఇవాల్టి వీడియో నమ్మక ద్రోహం. లెట్స్ గో వీడియో. అందరికీ నమస్కారం. కథలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు, శివ మరియు సీను. వీరిద్దరూ రోజు కలిసి ఒకే దగ్గరికి పనికి వెళ్తుండేవాళ్ళు. సీను శివ కంటే ముందు నుంచే ఆ పని చేస్తుండేవాడు. అందుకని శివ సాయం చేయమని సీనుని అడిగాడు. అందుకు సీను ఒక ఒప్పందం మీద ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందం ఏమిటి అంటే శివకి వచ్చే ఆదాయంలో తనకు సగం ఇవ్వమని అడిగాడు. దానికి శివ కూడా ఒప్పుకున్నాడు. అలా ఒక 4 నెలల పాటు వాళ్ళు కలిసే పనికి వెళ్తున్నారు. ఇంతలో ఒకరోజు సీను ఎవరికో డబ్బులు ఇవ్వాలని, కానీ తన దగ్గర లేకపోవడంతో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఫోన్ చేసి సీనును తిడుతూ ఉన్నాడు. అప్పుడు సీను వచ్చి శివతో అడిగాడు. శివ, ఒక 10,000 అమౌంట్ ఉంటే ఇవ్వు, నీకు 3 డేస్లో ఇస్తాను అన్నాడు. అప్పుడు శివ, సరే, ఇద్దరం ఒకే దగ్గర పనిచేస్తున్నాం, నాకు ఎంతో సాయం చేశాడు, కష్టం అంటున్నాడు కదా అని శివ డబ్బు ఇచ్చాడు. అప్పుడు సీను సమస్య తీరిపోయింది. 3 డేస్ అయిన తర్వాత అడిగితే లేదు, మళ్ళీ నెలలో ఇస్తా అన్నాడు. శివ, సరేలే, ఏదో ఇబ్బంది ఉందేమో అని ఊరికే అయిపోయాడు. తర్వాత ఒకరోజు శివకి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు సీనుని సాయం చేయమని అడిగాడు. అప్పుడు సీను చేస్తా అని చెయ్యలేదు. అప్పుడు శివ ఒక్కడే ఇబ్బంది ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాడు. అలా చాలాసార్లు శివ సీనుకి సాయం చేసినా సీను మాత్రం ఒక్కసారి కూడా శివకి సహాయం చేయలేదు. 3 రోజులు ఇస్తాను అన్న డబ్బు 3 నెలలు అయినా రాకపోవడంతో మరియు ఆపదలో ఆదుకోకపోవడంతో శివ ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. అందుకు సీను చాలా పొగరుగా సమాధానం చెప్పి 15 రోజులు టైం ఇవ్వమన్నాడు. శివకి కోపం వచ్చి గట్టిగా తిట్టి 15 రోజులు కాదు, 20 రోజులు టైం ఇస్తాను, నా డబ్బులు నాకు ఇవ్వు, లేదు నీకు అప్పుడు చెప్తా అని ఫోన్ కట్ చేశాడు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మీ ముందుకి పార్ట్ 2తో అయితే వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.